మా వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ వీడియోకి వచ్చేసి 10K లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేయండి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకు? చంద్రబాబును ఆయన గారి అవినీతిని సంస్కారవంతంగా ఉతికి ఆరేశారు. చూశాను సీసీటీవీలో. నేను అడుగుతా ఉన్నా, అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడైనా ఉందా అని. మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా మీరు. రాజ్యాంగంలో ఎక్కడ రాష్ట్రాలకు సంబంధించి రాజధానులు అనే పదం ఎక్కడా లేదు అని రాజ్యాంగంలో రాసిందా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా? దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది తప్ప రాష్ట్రాలకు రాజధాని అనేది కాన్స్టిట్యూషన్ లో లేదు. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. చెప్పు తీసుకొట్టండి సార్. భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు చెప్తా ఉన్నాడు. ఏం చేద్దామంటావు మరి? ఏం చేద్దామంటావా? ఇలా అసెంబ్లీలో వీళ్ళు చేయగలేంది మళ్ళీ అదే అసెంబ్లీలో మళ్ళీ దాన్ని మార్పులు చేయలేరా? ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు దగ్గర బెటర్ కదరా. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, నాకు అర్థం కాలేదు సార్. గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. ఏంటి బాబు అన్న? ఇంకోసారి అన్న. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావి గన్. రోల్ అయిపోతున్నారు మొత్తం కూడా. మావిగన్ రోల్ చేస్తున్న వాళ్ళు నుంచి పూ తీసుకోండి, కాకినాడ నుంచి కా తీసుకోండి. ఇంకోసారి నుంచి పూ తీసుకోండి, కాకినాడ నుంచి కా తీసుకోండి అనేది. మావి గన్. ఇది ఏమన్నా మాత్రల ప్రభావమా లేదంటే ఏం అర్థమే కాలేదా? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావి గన్. ఎందుకు ఈ పాలేరు మాటలు, ఎందుకు ఈ పకీర్ మాటలు? నీకు స్క్రిప్ట్ రాయించేవాడు కన్నా వాడు ఏమన్నా కడుపుకి అన్నం తింటున్నాడా లేదంటే ఏమన్నా అశుద్ధం ఏమన్నా తింటున్నాడా? మీరు ఎన్ని కామెంట్స్ చేసుకున్నా, ఎన్ని ట్రాల్స్ చేసుకున్నా, ఎన్ని సెటైర్లు వేసుకున్నా, వచ్చిందయ్యా వయ్యారి. లైలా మజ్ను, దేవదాసు పార్వతి తర్వాత దువ్వాడ శ్రీనివాస్ మాధురి చరిత్రలో చూస్తారు. ఆపవేని నంగనాచ నాటకాలు. నమస్తే. ప్రేమ పౌరాలు, ప్రేమ జంటకు నమస్కారాలు. అంటే ప్రేమ మా దగ్గరే ఉంది, ఇంకెవరి దగ్గర లేదా? మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. మీ ప్రేమ చాలా ఎక్కువ అయిపోతుంది అన్న కాదు, అంటే అసలు పట్టలేనంత అయిపోతుంది అన్నమాట. ఇంత అయితే దాచుకోగలను, అంత ప్రేమను ఎలా దాచుకోగలను? నా మనసులో దాచుకోలేనంత ప్రేమ ఉంది. ఇంత లేటు వయసులో ఇంత ఘాటు ప్రేమ ఉంటుంది. ప్రేమకి లేటు ఇవన్నీ ఉండవు నాకు రాదు. అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఆవిడేమో ఇంటర్వ్యూలో ముసలాడే గాని మహానుభావుడు అని అన్నారు. అది నా ఇష్టం కదా. మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్. ఎంతో మంది అందగాళ్ళు ఉండొచ్చు, ఎంతో మంది డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు, కానీ దువ్వాడ శ్రీనివాస్ వన్ అండ్ ఓన్లీ పీస్. సింగిల్ పీస్ సింగిల్ పీస్ అన్ని. ఇప్పుడు ఎంత ముదిరిపోయింది, ఫ్యూచర్ ఏంటో. ఈ రోజు ఏమన్నా స్పెషల్ కనిపిస్తున్నారు ఇద్దరు? ఏమి స్పెషల్? ఈ రోజు మా మ్యారేజ్ డే. అఫీషియల్ పెళ్లి రోజా, అన్అఫీషియల్ పెళ్లి రోజా? చూడండి, ఇది అఫీషియల్ అన్అఫీషియల్ మాకు అనవసరం. ఎట్లాంటి తాగబోతులు కేసులు చూసినా ఏం చిల్లర కాదురా మీరు. వారసుడి కోసం అయితే ప్లానింగ్ లో ఉన్నారు, బట్ అయితే ఏడుకొండల స్వామి దయండి, స్వామి నిర్ణయం. స్వామి దయింది, ఆయన దయ ఉండాలి కదా. ఇతను దీంతో పాటు స్వామి దయ ఆయన దయ బాగుంటే మీకు స్వామి దయ ఉండాలి. చాలా మందికి జూనియర్ దువాడ ఎప్పుడు వస్తారో ఎదురు చూస్తున్నారు, అందుకు వాళ్ళ కోసం అడిగాను అన్నమాట. సంబరాల రాంబాబుగా మిమ్మల్ని అంటే బాగుందా, లేకపోతే అంబటి రాంబాబుగా గుర్తు బాగుంటుందా? నా జీవితం అనేది రకరకాల కోణాల్లో ఉంటుంది. అన్ని ఉన్నాయా? ఆల్మోస్ట్ అది తప్ప మనకి ఏమున్నాయన్నా? నో ప్రాబ్లం. నేను ఒక్కటి చాలా స్పష్టంగా చెప్తున్నా రజనీకాంత్ గారు, చెప్పు, చెప్పి తగలడు. నేను నోటి దొల వ్యక్తిని కాదు.
అప్పుడప్పుడు నోట్లో నుంచి కొంచెం దురుసుగా మాటలు కొద్దిగా అనిపిస్తాయి కానీ ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను కొట్టకుండా పనే మార్గం లేదా? నేను 4:20 నిమిషాలకి నేను మాట్లాడింది తప్పు అని చెప్పా. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. 5 గంటలకు దాడి ప్రారంభమైంది. ఎన్ని గంటలకు ముగిసింది సార్? చెప్పేస్తున్నాడు రా, చెప్తాడన్నా. చెప్పమ్మా. 12:25 నిమిషాలకు ముగిసింది దాడి. అంటే 7 గంటల 20 నిమిషాల సేపు కరాళ నృత్యం చేశారే. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. కార్లు పగలగొట్టారే, ఇల్లుని ధ్వంసం చేశారే, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారే. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. నా ఇంటి మీదకి వచ్చింది ఎవరండి? చెప్పండి పేర్లు. నాన్ కమ్మ ఎవరైనా ఉన్నారా? 1 2 3 4 5 6 ఆల్ ఆర్ కమ్మాస్. నోరు ఉంది కదా గుల్ల వాగకు, పాయింట్ లాకేసిన లాగి పడి దిగుతా. 18 రోజుల పాటు జైల్లో ఉన్నానే, కేసు మీద కేసు పెట్టారే. జైల్లోకి తీసుకెళ్లి 2 సిఐలు నన్ను కొట్టడానికి ఎందుకు ప్రయత్నం చేశారని అడుగుతా ఉన్నా. నేను చేతగాని వాడినా, తెలివి తక్కువ వాడినా? అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? ప్రజాబలం లేనివాడినా, 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్టీలో పుట్టిన వాడిని, పెరిగిన వాడిని. అయితే వెళ్ళి కాపు సోదరులారా రండి అని నేను పిలవాల్సిన అవసరం లేదు. వాళ్ళ గుండెల్లో మంట మండుతుందని చెప్తున్నా ఇవాళ సరే. ఏదో అంబటి రాంబాబు మీద దాడి చేస్తే కాపులందరూ గుండెల్లో మండిపోతుంది. ఖచ్చితంగా మండుతుంది. తెలివి తక్కువ వాళ్ళు కాపులు అని నా ఉద్దేశం. తెలివి తక్కువ వాళ్ళు ఆవేశపరులు, మాంసాన్ని ఎక్కువ తింటారు, మందు బాగా తాగుతారు. జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు గ్యారంటీకి సీఎం అవుతారని మీకు ఆ ఛాన్స్ ఉన్నట్టు లేదు. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. నాకు ఆ ఛాన్స్ లేదు, నాకు కోరిక లేదు. కానీ ఈ నెగిటివ్ ప్రాపగాండాలో మీ మీద కొన్ని రకాల టైటిల్స్ ఖాయం చేశారు. ఏంటది? మీ మీద పెట్టిన టైటిల్స్ లో కొన్ని గంట రాంబాబు, సంబరాల రాంబాబు, ఆంబోత్ రాంబాబు, కాంబాబు. ఏం ఫీల్ ఉండదు ఇంటర్నెట్ లో ఉన్న మీ మీద నెగిటివిటీలో నుంచి కొన్ని ఫన్నీ ఎలిమెంట్స్ కొన్ని తీసాం, ఒకసారి చూద్దాం. చూడాలని ఉందే. ప్రతి ఇంటికి గంగిరెద్దు వచ్చినట్టు సంక్రాంతి రోజు నువ్వు కూడా డాన్స్ కిట్స్ తో భలే వస్తావు బాబాయ్. మంచిదేగా, ఏముంది? 4 సినిమాలు చేసుకుంటే ఆదాయం కూడా ఉంటుంది కదా, ఎందుకు రాజకీయాలని? ఏమన్నా ఈ సలహాని ఏమైనా పాటించే అవకాశం ఉందా? కొట్టించుకుని నవ్వుతావేంట్రా? సినిమాల్లో నటించడం అనేది సమయం వస్తే నటిస్తాం, ఏముంది దానిలో? ఈ మధ్య కొంచెం గ్లామర్ కూడా మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. రాంబాబు అన్న కాపుల్లో పుల్లగా ఉన్నాడు అంటే నేను జైలుకి వెళ్ళటం కానీ ఇంకోటి కానీ ఎక్కడ నేనేమి భయపడలేదే. టైగరా ఏ జూ నుంచి తీసుకొచ్చారా? తోకలేదు. ఓకే, సెకండ్ అండి. మావిగన్ పేరుతో ఒక్కసారిగా గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారుమోగుతుంది. మావిగన్ ఉపయోగాలు ఏమైనా ఉన్నాయని అనుకుంటున్నారా? చెప్పండి. ఎందుకురా అది ఎవరికో ఉపయోగం అది? ఎవరిని పక్కదారి పట్టిస్తున్నారు? కడుపుకి అన్నం తిన్నోడికి అయితే అర్థం అవుతుంది, తిన్నోడికి ఏం అర్థం అవుద్ది? ఇప్పుడు 60,000 కోట్ల టెండర్లు పిలిచారు. మీరు ఆ లెక్కను తీసుకోండి, డిఫరెన్స్ తీసుకోండి. 2 అమరావతిలు కట్టచ్చు. మరి మీరు అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నారు కదా, గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమేరా? మీరు చెప్పేది ఆర్డినరీ కన్స్ట్రక్షన్, ఇది ఇక్కడ వరల్డ్ క్లాస్ కన్స్ట్రక్షన్ కట్టాలి, ఇక్కడ కొత్త రాజధాని నిర్మిస్తున్నారు, ఆ మాత్రం ఖర్చు కాకుండా ఉంటుందా? అవన్నీ నాకు అర్థం కానివి, అవసరం లేనివి. ఒక స్టేట్ క్యాపిటల్ని ఏం చేసైనా నిర్మించుకోవాలని కసి వదిలేసి ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? ఇది కాదు, ఇది సాధ్యం కాదు, ఇది చేయలేరు, ఇది ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ఏదో అయిపోతుంది అని అంటాం. మీ స్టేట్ మీరు కించపరుచుకున్నట్టు కదా. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను కానీ వాళ్ళతో ఒక మాట అన్నాను, అది నా స్వభావం. మీరు అధికారంలో ఉన్నప్పుడేమో 3 రాజధానులు అన్నారు, అంటే ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు మావిగానే అంటున్నారు. మందులో 1,00,000 అంటాం, పొద్దునని గుర్తుంటాయి ఏంటి? రాత్రి తాగిన బ్రాండే గుర్తుండదు, వాగిందే గుర్తుంటుంది. అమరావతి రైతులకి మీరు చేసిన అన్యాయం ఎక్కువ, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అన్యాయం ఎక్కువ, ఏది చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్యాయమే ఎక్కువ. కళ్ళు దొబ్బాయా నీకేమన్నా? చూసుకోమని చెప్పురా. ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం కనికరం లేకుండా యావత్ రైతులందరినీ కూడాను లాఠీ చార్జ్ చేస్తూ చూడండి అక్కడ ఏముందో. వీళ్ళ కడప రౌడీలు. ఈ ముఖ్యమంత్రి పాలన మాకొద్దు, దయచేసి రాష్ట్రపతి పాలన పెట్టండి అయ్యా మాకు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? అంటే చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నారని మీరు చెప్పిన దానికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి 3 రాజధానులు అని చెప్పి
5 సంవత్సరాలు డెవలప్ చేయకుండా ఉండి ఆ అమరావతికి ఏమి నిధులు ఇవ్వకుండా ఉండటం వల్ల అక్కడ ఏమి జరిగిన అభివృద్ధిని కూడా మొత్తం ఆపేయటం వల్ల జరిగిన నష్టం ఎక్కువ కదా. ఆ టాపిక్ అయితే నేను వెళ్ళిపోతాను. ఉండండి, ఇంకొకటి మీకు క్లియర్గా చెప్తాను. 3 రాజధానులు అనేది ఒక కాన్సెప్ట్. అది మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. మిథున్ గారు ఒక వారం రోజులుగా మావిగన్ పేరుతో మీ పార్టీని సోషల్ మీడియాలో రోస్టింగ్ చేస్తున్నారు. ఏమో సార్ నాకు కనపడదు. మీ పార్టీ అధ్యక్షుడు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పార్టీ నష్టం జరిగింది ఈ వారం రోజుల నుంచి అనుకుంటున్నారు. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. మీరు రోస్ట్ అంటా ఉన్నారు, వాళ్ళు మేమేమనుకుంటున్నాం అంటే కొట్టించుకుని నవ్వుతావేంట్రా ఎర్రి. మాకు ఈరోజు విజయవాడ ప్రజలు సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఈరోజు విజయవాడ ప్రజలు సపోర్ట్ డెఫినెట్ గా చేస్తున్నారు. దెబ్బతిందా లేకపోతే ఎందుకు మాట్లాడతా? ల్యాండ్, శాండ్, లిక్కర్ ఈ మూడిటి వల్లే వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిందని అంటే ఏం చెప్తారు? యాక్సెప్ట్ చేయను. మీ బతుకులు తేడా బతుకులా. సీట్లు ఓకే, సీట్లు మీరు చెప్పొచ్చు. 40% ఓట్స్ మాకు వచ్చాయి, గ్రేట్. అది 40% ఓట్స్ ఇండియాలో వస్తే మేము చాలా స్టేట్లో అధికారంలో ఉండేవాళ్ళం. నేషనల్ లెవెల్లో కాదు, స్టేట్ లెవెల్లో ఏడు. మీరు కానీ మీ ఫాదర్ కానీ సైలెంట్గా ఉంటారు కానీ మీ అంత వైలెంట్ ఫ్యామిలీ లేదంటారు. నేనంత భయంకరమైన నేరస్తున్నైతే నువ్వింత ధైర్యంగా ఈ ప్రశ్న అడిగేటోడివా? అడిగింటికి వెళ్ళేటోడివా? లోకల్ బాడీ ఎలక్షన్స్ నామినేషన్ కూడా వేసే దిక్కు లేదు మీ నియోజకవర్గం. వాళ్ళు వేస్తే ఎవరు యునానిమస్. ఎన్ని దారుణాలు సార్. పొంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం తప్ప ఇంకెవరు ఉండకూడదా? ఎవరు చేయకూడదా? ఏ రాజకీయంలో ఉండకూడదా? కానీ మీరు పొంగనూరులో ప్రజల్ని మీరు ఇంటర్వ్యూ చేయాలని కూడా మేము కోరుతాం. మోస్ట్ పీస్ఫుల్ కాన్స్టిట్యున్సీ. పీస్ఫుల్ వైలెంట్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదా. మీరు జగన్మోహన్ రెడ్డికి అంత హార్డ్ కోర్ గా మీరు అభిమానిగా ఉన్నారా, అనుచరుడిగా ఉన్నారా, ఆప్తుడిగా ఉన్నారా? ఎలా మిమ్మల్ని మీరు చూస్తూ ఉంటారు? 100% అభిమాని నేను. నువ్వు పెద్ద జఫాలో జఫా నువ్వు. ఎందుకంటే